గ్రంథం పరివర్తన సందేశం మ్యూటెంట్ నుంచి మెసేజ్ 22వ పాఠం నా ప్రమాణం. ఈ ఆదిమవాసులతో జీవించేటప్పుడు వారం రోజుల మధ్య భేదమేమీ లేదు. ఈ ఆదిమవాసులతో జీవించేటప్పుడు రోజుల మధ్య భేదమేమీ లేదు. అంతేకాదు మనం ఏ నెలలో ఉన్నామో తెలుసుకునే మార్గం కూడా లేదు. అసలు సమయం అనేది పెద్ద విషయమే కాదు అన్నది స్పష్టం. ఒకరోజు ఆ వేళ క్రిస్మస్ అన్న భావన బలంగా కలిగింది. ఎందుకనో తెలీదు. అలంకరించబడిన చెట్టును కానీ పగలగొట్టబడిన గ్రొడ్లను కానీ చూడలేదు ఎక్కడ. కానీ అది బహుశా డిసెంబరు 25 అయి ఉంటుంది అనుకున్నాను. అది నన్ను వారం రోజుల గురించి ఆలోచింపచేసి కొన్ని సంవత్సరాల ముందు నా ఆఫీసులో జరిగిన సంఘటనను గుర్తు చేసింది. వెయిటింగ్ రూమ్లో 2 క్రైస్తవ మంత్రులు కూర్చుని మతం గురించి చర్చించటం మొదలుపెట్టారు. బైబిల్ ప్రకారం నిజంగా సబ్బాత్ శనివారమా ఆదివారమా అని సంభాషణ మొదలుపెట్టి వాదన రాజుకుంది. ఇక్కడ ఈ వెనుకబడిన ప్రాంతంలో ఆ జ్ఞాపకం హాస్యంగా అనిపించింది. న్యూజిలాండ్లో ఆ వేళ క్రిస్మస్ మరుసటి రోజు. ఆ క్షణంలోనే అమెరికాలో క్రిస్మస్ ఈవ్. ప్రపంచ అట్లాసులో నీలి సముద్రంపై అడ్డంగా గీయబడిన ఆ వికృతమైన ఎర్రటి గీతను చూశాను నేను. అది కాలం ఇక్కడ మొదలై అంతమవుతుందని సూచిస్తోంది. నిరంతరం చలించే సముద్రం పైన ఒక అదృశ్య సరిహద్దు రేఖ. వారంలో ప్రతి కొత్త రోజు అది పుడుతుంది. సెయింట్ ఆగ్నెస్ పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడు ఎలెన్స్ డ్రైవ్ ఇన్లో ఒక రాత్రి స్టూలు మీద కూర్చోవటం గుర్తుకు వచ్చింది. మా ఎదురుగా బర్గర్స్ పెట్టి అర్ధరాత్రి అయ్యే వరకు ఎదురు చూసేటట్లు చేశారు. శుక్రవారం నాడు మాంసం నోట్లో పెడితే మరణదండన పొందేంత పాపము, శాశ్వతత్వానికి ద్రోహము. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ నిబంధన సడలించబడి మారిపోయింది. అయితే అప్పటికి పాపం చేసిన ఆ బాలాత్మలకు ఏం జరిగి ఉంటుందో ఇప్పటికీ ఎంతమందిని అడిగినా ఎవరూ చెప్పలేదు. ఇప్పుడు అదంతా పిచ్చితనంగా కనిపిస్తోంది. వాస్తవ వ్యక్తులు తమ జీవితం జీవించే విధానం కన్నా క్రిస్మస్ లక్ష్యాన్ని గౌరవించే గొప్ప మార్గం ఇంకేది లేదని నేను అనుకున్నాను. వాళ్ళు మనకులాగా సంవత్సరానికి ఒకసారి వచ్చి సెలవులను ఉత్సవం గడపరు. వాళ్ళు ఆ తెగలో సభ్యులను ప్రత్యేకంగా పుట్టినరోజు నాడు కాక సంవత్సరం అంతా ఏదో ఒకరోజు వాళ్ళ వ్యక్తిగత నైపుణ్యాన్ని గుర్తించటానికో సమూహానికి లబ్ధి చేకూరినప్పుడు వ్యక్తిగత ఆధ్యాత్మిక అభివృద్ధికి గౌరవిస్తూ ఉంటారు. వాళ్ళు వయసు మీద పడటాన్ని వేడుక చేసుకోరు. ఉన్నతంగా మారటమే వాళ్ళ దృష్టిలో నిజమైన వేడుక. ఒక స్త్రీ తన పేరు జీవితంలో తన నైపుణ్యము టైం కీపర్ అని చెప్పింది. మనమందరము అనేక నైపుణ్యాలు కలిగి వరుస శక్తులతో అభివృద్ధి చెందుతూ ఉంటామని వాళ్ళు నమ్ముతారు. ఆమె ప్రస్తుతానికి కాలానికి చెందిన కళాకారిణి. విషయాలను వివరంగా గుర్తుంచుకోగలిగిన సామర్థ్యం ఉన్న వ్యక్తితో కలిసి పనిచేస్తూ ఉంది. నేను ఆమెను ఇంకొంచెం విశదీకరించమని కోరితే తెగలోని వ్యక్తులు ఆ విషయం గురించి మార్గదర్శకత్వం కోసం ఎదురు చూస్తున్నారని, నేను కనుక ఆ జ్ఞానాన్ని అందుకోగలిగిన స్థాయిలో ఉంటే చెబుతానని, లేకపోతే లేదని చెప్పింది. 3 రాత్రుల పాటు ఆ సంభాషణను నాకు వివరించలేదు. వాళ్ళను అడగకుండానే ఒక ప్రత్యేక సమాచారం నన్ను చేర్చుకోవాలా వద్దా అన్న విషయంపైనే చర్చ జరుగుతోందని నాకు తెలుసు. అంతేకాదు వాళ్ళు పరిగణనలోకి తీసుకునేది నన్ను మాత్రమే కాదని, పరివర్తన చెందిన వారు ఎక్కడ ఉన్నా అందరి గురించి అని కూడా తెలుసు. నా కోసం ఆ 3 రాత్రుల నుంచి ఆ నాయకుడు నిజంగా ప్రయత్నిస్తున్నాడని నాకు అర్థమైంది. వ్యతిరేకించిన వాళ్ళలో ముఖ్యుడు ఊట అనిపించింది. ఇంతకుముందు ఎన్నడూ ఏ బయటి తెగకు వ్యక్తి అనుమతింపబడని
అనితర అనుభవం కోసం నేను ఎన్నుకోబడ్డానని, ఏ బయటి వ్యక్తి అనుమతించబడని అనితర అనుభవం కోసం నేను ఎన్నుకోబడ్డానని నేను గుర్తించాను. బహుశా టైం కీపింగ్ను గుర్తించిన జ్ఞానం కావాలనుకోవటం అత్యాశేమో. మేము ఎడారిలో నడవటం కొనసాగించాం. ఆ ప్రాంతమంతా రాళ్ళు, ఇసుక, కొన్ని మొక్కలు, గుట్టలు. ఇంతవరకు మేము నడిచిన ప్రదేశాల్లో చదునుగా లేదు. ఈ నల్ల తెగవాళ్ళు తరాల తరబడి నడిచి నడిచి నేల అరిగి గుంటలు పడిపోయిందా అనిపించింది. ముందేమీ చెప్పకుండానే సమూహం నడకను ఆపింది. 2 పురుషులు ముందుకు నడిచారు. 2 వృక్షాల మధ్య పొదలను తొలగించారు. రాళ్లను ఒక ప్రక్కకు పెట్టారు. వాటి వెనుక కొండ పక్కకు దారి ఉంది. ఆ దారిని ఇసుక మూసేసింది. దాన్ని లాగేశారు. ఊట నా వైపు తిరిగి ఇలా చెప్పాడు, ఇప్పుడు నువ్వు టైం కీపింగ్ గురించి తెలుసుకోవడానికి అనుమతించబడ్డావు. నువ్వు ఒక్కసారి చూస్తే మా మనుష్యులు తర్జన భర్జన పడటాన్ని అర్థం చేసుకోగలుగుతావు. ఈ గుహ ఎక్కడుంది అన్ని సంగతి వెల్లడి చేయనని ప్రమాణం చేస్తే తప్ప నువ్వు ఈ పవిత్ర ప్రదేశంలో ప్రవేశించలేవు అని. మిగిలిన వాళ్ళందరూ లోపలికి వెళితే నేనొక్కదాన్నే బయట నిలబడ్డాను. నాకు పొడవలసి వచ్చింది. అది కొండ అంచును కప్పి ఉన్న రాతి ప్రక్క నుంచి వస్తోంది అనిపించింది. ఆ మనుషులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నా దగ్గరకు వచ్చారు. ముందుగా అందరిలోకి చిన్నవాడు. వాడు నా చేతులు పట్టుకుని కళ్ళలోకి చూస్తూ తన ప్రాంతీయ భాషలో మాట్లాడాడు. అది నాకు అర్థం కాలేదు. నేను పొందబోయే ఈ జ్ఞానంతో నేనేం చేయబోతానా అన్నదే అతని ఆదుర్ద అని నేను గ్రహించాను. అతను స్వరంలోని స్థాయి భేదాలతో, శృతిలో తేడాలతో, విరామంతో తన మనుష్యుల సంక్షేమం మొట్టమొదటిసారిగా ఒక పరివర్తన చెందిన వ్యక్తి దగ్గర విప్పి చెప్పబోతున్నారని చెప్పాడు. తర్వాత స్టోరీ టెల్లర్గా నీకు తెలిసిన స్త్రీ వచ్చింది. ఆమె కూడా నా చేతులు పట్టుకుని నాతో మాట్లాడింది. ఆ మండుటెండలో ఆమె మరింత నల్లగా కనిపించింది. ఆమె పల్చటి కళ్ళు నీలి నలుపుల మిశ్రమంతో ఉన్నాయి. నెమలి ఈక వర్ణంలో కంటిలో తెల్ల భాగం స్పష్టంగా ఉంది. ఆమె ఓటాకు సైగ చేసి పిలిచి మా కోసం మాట్లాడమని అడిగింది. అతను వచ్చి ఆమెని చేతులు పట్టుకుని కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తోందనే ఆ మాటలు నాకు ప్రసారం చేశాడు. నువ్వు ఈ ఖండానికి రావటానికి కారణం వీధి. నువ్వు ఈ భూమి మీద జన్మ తీసుకోవటానికి ముందే ఇంకొకరిని కలిసి మీ పరస్పర లబ్ధి కోసం కలిసి పనిచేస్తానని ఒప్పుకున్నారు. కనీసం 50 ఏళ్ళు గడిచేదాకా మీరు ఒకరికొకరు వెతకకూడదనేది ఆ ఒప్పందం. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. నువ్వు ఆ మనిషిని తెలుసుకోగలవు. మీరిద్దరూ ఒకే క్షణంలో జన్మించారు. ఆత్మస్థాయిలో గుర్తింపు ఉంటుంది. ఈ ఒప్పందం మీ శాశ్వత ఉనికిలోని అత్యున్నత తలంలో కుదుర్చుకోబడింది. నేను నిర్ఘాంతపోయాను. నేను మొదట ఆస్ట్రేలియాకు వచ్చినప్పుడు ఒక కొత్త యువకుడు ఇదే సమాచారం ఇచ్చాడు. టీ రూమ్లో మళ్ళీ అదే సమాచారం ఈ వృద్ధ ఆదిమవాసి స్త్రీ మళ్ళీ చెప్పింది. ఆ తర్వాత స్టోరీ టెల్లర్ గుప్పెట నిండా ఇసుక తీసుకుని దానిని నా అరచేతిలో పోసింది. తరువాత ఇంకో గుప్పెడు తీసుకుని వ్రేళ్ళు తెరచి జారిపోనిచ్చింది. నన్ను కూడా అలానే చేయమని సూచిస్తూ నీరు, అగ్ని, గాలి, భూమి ఈ 4 అంశాల పట్ల గౌరవ సూచకంగా ఈ పనిని 4 సార్లు చేశాం. నా వేళ్లకు మెత్తటి ఇసుక అంటుకుని మిగిలింది. వాళ్ళు ఒక్కొక్కళ్ళు బయటకు వచ్చి నా చేతులు పట్టుకుని మాట్లాడారు. కానీ ఊట వాళ్ళ కోసం ఏమీ మాట్లాడలేదు. ఒక్కొక్కళ్ళు నాతో మాట్లాడిన తర్వాత మళ్ళీ లోపలికి వెళితే ఇంకొకళ్ళు వచ్చేవారు. చివరగా వచ్చిన వాళ్లలో టైం కీపర్ ఒకటి. అయితే ఆమె ఒంటరిగా రాలేదు. ఆమెతో పాటు మెమరీ కీపర్ ఉన్నారు. వాళ్ళిద్దరూ చేతులు పట్టుకున్నారు. దాంతో మేము 3 అయ్యాం. మేము ఒక వలయంలో నడిచాం చేతులు పట్టుకునే. ఆ తర్వాత వ్రేళ్లు కలిపే నేలను తాకాం. నెమ్మదిగా నుంచుని చేతులు పైకి జాపాం ఆకాశం వైపు. ఆ విధంగా 7 దిశల ఉత్తరం, దక్షిణం, పడమర, తూర్పు, పైన, క్రింద, లోపలను గౌరవించటానికి 7 సార్లు చేశాం. దాదాపు చివరగా వైద్యం చేసే మనిషి వచ్చాడు. చిట్ట చివర వచ్చింది నాయకుడు. అతనితో పాటు ఊట వచ్చాడు. ఆదిమవాసుల పవిత్ర స్థలాలు, వాస్తవ వ్యక్తుల తెగకు చెందిన
వాటితో సహా స్వదేశీయులకు ఎంత మాత్రము చెందవని చెప్పారు. వాస్తవ వ్యక్తుల తెగకు చెందిన వాటితో సహా స్వదేశీయులకు ఎంత మాత్రము చెందవని చెప్పారు. తెగలన్నటి ఉమ్మడి స్థలాలలో ముఖ్యమైనది ఒకప్పుడు ఉలురు, ఇప్పుడు ఏయర్ రాక్ అని పిలువబడుతోంది. దేశపు మధ్యభాగంలో ఉన్న పెద్ద ఎరుపు శిల, అది ప్రపంచంలో అతిపెద్ద ఏకశిల సమతల ప్రదేశం మీద 1260 అడుగుల ఎత్తులో ఉండి ప్రస్తుతం యాత్రికులకు అందుబాటులో ఉంది. వాళ్ళు దాని మీదకు చీమల్లా పాకుతారు. తర్వాత నెమ్మదిగా తమ యాత్రా వాహనం దగ్గరకు చేరి దగ్గరలో ఉన్న మోటెల్స్లోని ఈత కొలనుల్లో క్లోరిన్ కలుపబడిన సూక్ష్మజీవులు లేని నీటిలో ఈదుతారు. ప్రభుత్వం అది బ్రిటిష్ పాలకులకు స్థానికులకు ఇద్దరికీ సంబంధించింది అని చెప్పినా అది ఇక ఏమాత్రము పవిత్రంగా లేదు. మారుమూల ఉన్నా కూడా పవిత్ర స్థలంగా చూడబడటం లేదు. 175 సంవత్సరాల క్రితం ఆ విశాలమైన ఖాళీ స్థలంలో పరివర్తన చెందిన వారు టెలిగ్రాఫ్ తీగలు వేశారు. స్థానికులు జాతులన్నీ కలపటం కోసం ఇంకో చోటు వెతుక్కోవలసి వచ్చింది. అప్పటి నుంచి చిత్రాలు, శిల్పాలు, జ్ఞాపకాలు అన్నీ తొలగించబడ్డాయి. కొన్ని ఆస్ట్రేలియా మ్యూజియంలో భద్రపరచబడిన, చాలా వరకు ఎగుమతి చేయబడ్డాయి. సమాధులు దొంగిలించబడ్డాయి. పరివర్తన చెందినవారు సున్నితత్వం లేని వాళ్ళు కానీ పవిత్ర స్థలాలను తీసుకుంటే ఆదిమవాసుల పూజలన్నీ అంతరించిపోతాయని తెగల ప్రజలు నమ్మేవారు. వాళ్ళ ప్రజలు ఇంకా ఎక్కడికైనా వెళ్ళవచ్చు అన్న ఆలోచనే వాళ్ళు మనస్సులోకి రాలేదు. అది అన్ని తెగలవారికి కోలుకోలేని ఎదురు దెబ్బ. ఆదిమ జాతులను కుదిపి చెల్లాచెదరు అవటం మొదలైంది. కొంతమంది ఎదురు తిరిగి ఓడిపోయి యుద్ధంలో మరణించారు. చాలామంది తెల్లవాళ్ల ప్రపంచంలోకి తమకు ఇవ్వబడిన హామీలను వెతుక్కుంటూ ప్రవేశించారు. అపారమైన ఆహారం కోసం చూస్తూ పేదరికంతో మరణించారు. చట్టబద్ధమైన బానిసత్వానికి గురయ్యారు. మొట్టమొదట ఆస్ట్రేలియాకు వచ్చిన తెల్లవాళ్ళు ఖైదీలు నపలలో గొలుసులతో కట్టి ఖైదీలను వలలతో గొలుసులతో కట్టి తీసుకురాబడేవాళ్ళు. బ్రిటిష్ న్యాయ వ్యవస్థలో నేరస్తులు ఎక్కువైపోయి ఈ నిర్జన ఖండానికి పంపబడేవాళ్ళు. వాళ్లకు కాపలాదారుగా వచ్చే మిలిటరీ వాళ్ళు కూడా రాజులు, వాళ్ళపై ఖర్చు దండగా అనుకునేవాళ్లే. ఒక నేరస్తుని శిక్షా సమయం ముగిసి వదిలివేయబడినప్పుడు చేతిలో డబ్బు ఉండటానికి గూడు లేక అతను బ్రతుకు భారమైనవాడుగా మారాడు. అతను తనకంటే తక్కువ వాళ్ల మీదనే అధికారం చూపించగలడు. స్థానికులు ఆ పాత్రలను బాగా పోషించారు. తమ తెగవాళ్ళు 12 తరాల క్రితం తిరిగి ఇక్కడకు వచ్చేటట్లు మార్గదర్శకత్వం చూపబడిందని ఓటా వెల్లడించాడు. అనాది నుంచి పవిత్ర స్థలం మా మనుష్యులను జీవించి ఉండేటట్లు చేసింది. భూమి అంతా చెట్లతో నిండి ఉన్నప్పుడు, భయంకరమైన వరద ప్రతిదానిని ముంచెత్తినప్పుడు కూడా ఇక్కడ మా మనుష్యులు క్షేమంగా ఉన్నారు. అది మీ విమానాలచే కనుగొనబడలేదు. దారిని కనుక్కోవటానికి మీ మనుషులు ఈ ఎడారిలో ఎక్కువ కాలం జీవించలేరు. అది ఉందని చాలా తక్కువ మంది మనుషులకు మాత్రమే తెలుసు. మా జాతికి చెందిన పురాతన వస్తువులను మీ ప్రజలు తీసుకుపోయారు. ఇప్పుడు ఇక్కడ భూమి క్రింద నువ్వు చూడబోయేది తప్ప మా దగ్గర మాది అనేది ఇంకేమీ లేదు. తమ చరిత్రకు సంబంధించిన వస్తువులు ఉన్న తెగ ఇంకొకటి లేదు. అవన్నీ పరివర్తన చెందిన వారిచే దొంగతనం చేయబడ్డాయి. మా జాతి మొత్తానికి, తెగ అంతటికీ దేవుని యొక్క నిజమైన ప్రజలకు మిగిలింది ఇది మాత్రమే. దేవుని మొదటి ప్రజలు ఈ గ్రహం మీద మిగిలిన అసలైన మానవుల దగ్గర ఇది మాత్రమే ఉంది. స్వస్థతా స్త్రీ ఆ మధ్యాహ్నం నీ దగ్గరకు రెండోసారి వచ్చింది. నా దగ్గరకు రెండోసారి వచ్చింది. ఆమె చేతిలో రంగు డబ్బా ఉంది. మిగిలిన విషయాలతో పాటు వాళ్ళు ఉపయోగించే రంగులు శరీరంలోని 4 ముఖ్య భాగాలు, ఎముకలు, నరాలు, రక్తం, కణజాలాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. ఆమె చేతి సైగలు, మానసిక సూచనలు నా ముఖాన్ని ఎరుపు రంగుతో కప్పుకోమని సూచించాయి. నేను అలానే చేశాను. అప్పుడు ఆ మనుష్యులు అందరూ బయటకు వచ్చారు, మళ్ళీ పరస్పరం కళ్ళలోకి చూసుకుంటూ. నేను ఈ పవిత్ర స్థల రహస్యాన్ని ఎప్పుడూ వెల్లడి చేయనని మళ్ళీ ఒప్పుకున్నాను. దాంతో వాళ్ళు తోడురాగా నేను లోనికి వెళ్ళాను.
23వ పాఠం వెలికి తీసిన స్వప్నం. లోపల రాతి గోడలతో అనేక మార్గాలున్న ఐశ్వర్య దేవత గది ఉంది. గోడలపై రంగురంగుల బ్యానర్లు అంటించబడి సహజ శిలలో శిల్పాలు చెక్కబడే ఉన్నాయి. ఒక మూల చూసిన విషయం నా పవిత్రతను ప్రశ్నించింది. అది ఒక తోట. కొండ మీద రాళ్ళు సూర్యకాంతి ప్రసరించేటట్లు ఏర్పాటు చేయబడ్డాయి. రాతి మీద నీరు పడే శబ్దం నాకు స్పష్టంగా వినిపించింది. అక్కడ భూమి లోపల నీటి పాయ ఒక రాతి గుండా మేం అక్కడ ఉన్నంతసేపు నిరంతరంగా ప్రవహించేటట్లు ఏర్పాటు చేయబడింది. అది ఏ గోళ లేని వాతావరణం. సామాన్యంగా ఉంది కానీ సహించేట్లే ఉంది. నేను వ్యక్తిగతంగా దాచుకునేవి అని చెప్పే వాటిని వాళ్ళలో ఏ ఒక్కరైనా నాది అని ఎప్పుడైనా చూశానంటే ఇక్కడ ఈ ఒక్కసారి మాత్రమే. ఈ గుహలో వాళ్ళు తమ క్రతువులను, అవసరమైన పదార్థాలు, నిద్రించడానికి కావలసిన వస్తువులను, పరుపు తయారు చేయడానికి వీలుగా ఎక్కువ చర్మాలను ఉంచారు. ఆ ఒంటె గిట్టలను కత్తిరించడానికి ఉపయోగపడే పనిముట్టుగా మార్చారని నేను గుర్తించాను. మ్యూజియంగా నేను భావించే ఒక గదిని చూశాను. అక్కడ నగరాలలోకి వెళ్ళి ఆ యువకులు సంవత్సరాల తరబడి సేకరించిన వస్తువులను ఉంచారు. టెలివిజన్లు, కంప్యూటర్లు, వాహనాలు, రాకెట్ లాంచర్స్, కోత యంత్రాలు, ప్రముఖ భవంతులు, భిన్న జాతులు, మెరిసే రంగులో ఉన్నాయి. అన్ని వార్తాపత్రికలలో వచ్చిన బొమ్మలు. అంతేకాదు ఎండలో వాడే కళ్ళద్దాలు, రేజరు, బెల్టు, జిప్పర్, పిన్నీసు, కటింగ్ ప్లేయర్, థర్మామీటర్, బ్యాటరీలు, పెన్నులు, పెన్సిళ్ళు, పుస్తకాలు కూడా ఉన్నాయి. అక్కడ వస్త్రం లాంటి దానిని ఉత్పత్తి చేసే విభాగం ఉంది. వాళ్ళు మిగిలిన తెగలతో ఊలు, ఇంకా కొన్ని నార పదార్థాలు ఇచ్చిపుచ్చుకుంటారు. చిట్టు బెరడుతో వస్త్రాల వంటివి తయారు చేస్తారు. అరుదుగా తాడును పేనుతారు. ఒక మనిషి కొన్ని దారాలు ఒడిలో వేసుకొని కూర్చుని తాడు మీద చుడుతూ ఉండటం చూశాను నేను. దాన్ని మెలితిప్పుతూ ఇంకొన్ని దారాలు వేసి మళ్ళీ చుట్టి ఒక పొడవైన తాడు తయారవుతుంది. దానిని ఇంకొన్ని దారాలు కలిపి విభిన్న మందాలున్న తాడుగా చేస్తారు. వెంట్రుకలు రకరకాలుగా అల్లబడ్డాయి. శరీరాన్ని కప్పుకోకుండా నగ్నంగా ఉన్న జీవిత శైలిలో నాతో వ్యవహరించడం చాలా కష్టం, దాదాపు అసాధ్యమని వాళ్లకు తెలుసు. కనుక వాళ్ళు శరీరాన్ని కప్పి ఉంచుతున్నారని నాకు అప్పటికీ తెలియదు. వస్త్రాలు ధరించని వ్యక్తులతో కలిసి జీవించడం ఈ సమయానికి నా వల్ల కాదు. ఆ రోజును అత్యంత ఆశ్చర్యకరంగా గడిపాను. మేము అన్వేషించిన దాన్ని ఓటా వివరించాడు. మరింత లోనికి వెళ్ళినప్పుడు కాంతి అవసరమైంది. కానీ ముఖ్య భాగం అంతా రాతిపై కప్పి ఉండి బయట నుంచి వస్తున్న వెలుతురును మంద్రంగా ప్రకాశింపచేస్తోంది. వాస్తవ వ్యక్తులు తెగ యొక్క ఈ గుహ ప్రార్థనా స్థలం కాదు. నిజానికి వాళ్ళ జీవితాలు క్షణక్షణము ప్రార్థనాల చర్యలే. ఈ పవిత్ర స్థలంలో వాళ్ళు చరిత్రను నమోదు చేయడము, సత్యం బోధించటము, విలువలను పరిరక్షించటము చేస్తాయి. అది పరివర్తన చెందిన వారు ఆలోచనల నుంచి వచ్చిన ఆశ్రయం. మేం మళ్ళీ ప్రధాన ప్రదేశంలోకి వెళ్ళేసరికి ఓట రాతి కొయ్య బొమ్మలు పట్టుకుని నిల్చున్నాడు. నేను దగ్గరగా పరిశీలించటం కోసం. అతను వెడల్పైన ముక్కు రంధ్రాలు చలిస్తున్నాయి. తల దువ్వున విధానం లేదా తల మీద అలంకరణ ఆ విగ్రహపు వ్యక్తిత్వాన్ని వెల్లడి చేస్తుందని అతను వెల్లడించాడు. తల మీద అలంకరణ జుట్టు పొట్టిగా ఉంటే అది తలలో మెదిలే ఆలోచనలు, జ్ఞాపకశక్తి, నిర్ణయం తీసుకున్న సామర్థ్యం, శరీరతత్వం, భౌతికపరమైన ఎరుక, ఆనంద విషాదాలు, సుప్త చైతన్యం, మానసంలోని వాటన్నింటికీ ప్రాతినిధ్యం వహిస్తుంది. పొడవైన జుట్టు మన నిజమైన పరిపూర్ణ ఆత్మను, మన అందరిలోని శాశ్వత భాగాన్ని ప్రతిబింబిస్తుంది. మనం చేస్తున్న పని మనమే అత్యున్నతమైన మేలు కోసం అవునా కాదా అని తెలుసుకోవలసిన అవసరం వచ్చిన సందర్భాలకు చెందింది. మూడో రకం అలంకరణ చక్కగా దిద్ది చెక్కినట్లుండేది. అది మన కోణాలన్నింటినీ, భౌతిక ఆధ్యాత్మిక కోణాలు అన్నింటికీ చెందింది. చాలా విగ్రహాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. కానీ ఆశ్చర్యకరంగా ఒకదానికి కంటిపాపలు లేవు. అది కళ్ళు లేకుండా గురుటితనానికి చిహ్నంగా కనిపించింది. దివ్య ఏకత మనుషుల్ని చూసి ఎంచుతుంది అని మీరు నమ్ముతారు అని ఊట అన్నాడు. మనం ఎందుకు చేస్తున్నామో తెలియకుండానే
ఏదో చేస్తుండటంలో ఆసక్తి ఉండటం వల్లే గాక దివ్య ఏకత ఆంతర్యాన్ని అనుభూతి చెందటం, ఉనికిలోని వ్యక్తుల భావాలను గ్రహించటము అనుకుంటాము మేము. మొత్తం ప్రయాణంలో ఆ రాత్రి చాలా ముఖ్యమైన రాత్రి. నేను అక్కడ ఎందుకు ఉన్నాను, నేనేం చేయవలసి ఉందో అప్పుడు అక్కడ తెలుసుకున్నాను. మాకు ఉత్సవం జరిగింది. చిత్రకారులు తెల్ల మట్టితో 2 రంగులు రెడ్ ఓక్రు నిమ్మ పసుపు తయారు చేస్తున్నారు. చిన్న పుల్లలతో టాక్ మేకర్ బ్రష్లు తయారు చేశాడు. మనుషులకు చక్కటి డిజైన్లు, జంతువుల బొమ్మలను రంగులు చిత్రించారు. వాళ్ళు నన్ను ఈకల దుస్తులతో అలంకరించారు. వాటిలో కొన్ని మన్నయముగా వెనిలా రంగులో ఉన్న జాతివి. నేను కోకాబుర్రా పక్షిని అనుకరించాలి. ఆ ఉత్సవపు నాటకంలో నా పాత్ర ఆ పక్షిని ఒక వార్తాహరునిగా ప్రపంచపు నలుమూలలకు ఎగురుతున్నట్లుగా చూపటం. కోకాబుర్రా అందమైన పక్షి, కానీ ఎక్కువ శబ్దం చేస్తుంది. తరచుగా గాడిద ఓండ్ర పెట్టడంలో సరిపోల్చవచ్చు. కోకాబుర్రాకు జీవించే ఆకాంక్ష గాఢంగా ఉంటుంది. అది పెద్దగా ఉండి ఉపయోగించుకోవటానికి అనువుగా ఉంటుంది. ఆటపాటలు ముగిశాక మేం చిన్న వలయంగా కూర్చున్నాం. మేం 9 మంది ఉన్నాం. నాయకుడు, ఊట, వైద్యం చేసే మనిషి, స్వస్థతా స్త్రీ, టైం కీపర్, మెమరీ కీపర్, పీస్ మేకర్, కిన్లోబర్ట్స్, ఇంకా నేను. నాయకుడు నాకు తిన్నగా ఎదురుగా కూర్చున్నాడు. అతని కాళ్ళు అడుగున ఉండి దిండులా పనిచేస్తున్నాయి. అతను ముందుకు నా కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తున్నాడు. బయట ఉన్న వాళ్ళెవరో అతనికి ద్రవంతో నింపిన రాతి గిన్నెను ఇచ్చారు. అతను ఒక గుక్క వేశాడు. ఆ నిశ్చలమైన చూపు నా వైపు నుంచి మరల్చకుండా నా హృదయంలోకి తొంగి చూస్తూనే ఆ గిన్నెను కుడివైపు వారికి అందించాడు అతను. మేము దివ్య ఏకత తెగ మనుష్యులం. భూగ్రహాన్ని వదిలి వెళుతున్నాం. మా మిగతా కాలాన్ని అత్యున్నత ఆధ్యాత్మిక జీవితాన్ని గడపటాన్ని ఎన్నుకున్నాం. భౌతిక క్రమశిక్షణను వ్యక్తీకరించడానికి బ్రహ్మచర్యం పాటిస్తాం. మాకు ఇక పిల్లలు ఉండరు. మాలో చిన్నవాడు వెళ్ళిపోతే స్వచ్ఛమైన మానవజాతిలో చివరివాడు అతనే. మేం శాశ్వత జీవులం. విశ్వంలో మమ్మల్ని అనుసరించే ఆత్మలు శరీరం ధరించే ప్రదేశాలు చాలా ఉన్నాయి. మేం శాశ్వత జీవులం. విశ్వంలో మమ్మల్ని అనుసరించే ఆత్మలు శరీరం ధరించే ప్రదేశాలు చాలా ఉన్నాయి. మేం ప్రాథమిక ఉనికిలో నుంచి తిన్నగా వచ్చిన వాళ్ళం. అనాది నుంచి జీవించి ఉండగలిగిన పరీక్షలో ఉత్తీర్ణత పొందిన వాళ్ళం. మౌలికమైన విలువలకు సూత్రాలకు కట్టుబడి ఉన్నాం. మా సామూహిక చైతన్యమే భూమిని కలిపి ఉంచింది. ఇప్పుడు మాకు వదిలి వెళ్ళడానికి అనుమతి లభించింది. ప్రపంచంలో మనుష్యులు భూమిలో ఒక భాగపు ఆత్మను మార్పు చేసి దూరం చేశారు. మేము దానిని ఆకాశంలో కలపటానికి వెళ్తున్నాం. మీ వాళ్ళకి మేం వెళ్తున్న విషయం చెప్పడానికి ఎన్నుకోబడిన పరివర్తన చెందిన వాడివి నువ్వు. మేం భూమాతను నీకు వదిలి వెళ్తున్నాం. మీ జీవిత విధానం నీటికి, గాలికి, జంతువులకు, ప్రతి ఒక్కరికి ఏం చేస్తోందో చూడమని మేం ప్రార్థిస్తాం. మీ సమస్యలకు పరిష్కారాన్ని ప్రపంచాన్ని నాశనం చేయకుండా కనుక్కోమని ప్రార్థిస్తాం. మీ సమస్యలకు పరిష్కారాన్ని ప్రపంచాన్ని నాశనం చేయకుండా కనుక్కోమని ప్రార్థిస్తాం. తమ వ్యక్తిగత ఆత్మ అయిన వాస్తవ ఉనికిని తిరిగి సమకూర్చుకునే అంచున ఉన్న పరివర్తన చెందిన వారు ఉన్నారు. సరిపడినంత వెలుగు ప్రసరింపబడినప్పుడు భూమి మీద వినాశనాన్ని వ్యతిరేక దిశలోకి తిప్పే సమయం వస్తుంది. కానీ మీకు ఇక మేం ఏ సహాయము చేయలేం. మా సమయం మించిపోయింది. ఇప్పటికీ వర్ష స్థితి మారింది. ఉష్ణం పెరిగింది. చాలా సంవత్సరాల పాటు మొక్కల, జంతువుల పునరుత్పత్తి తగ్గటం కూడా చూసాం. ఆత్మలు ఆక్రమించుకోవడానికి మానవ శరీరాలను ఇక మీదట మేం అందించలేం. ఎందుకంటే ఈ ఎడారిలో అనతి కాలంలోనే నీరు కానీ ఆహారం కానీ మిగిలి ఉండవు అని చెప్పాడు. నా తల తిరిగింది. ఇప్పుడు విషయం అర్థవంతంగా ఉంది. ఇప్పుడు వాళ్ళు తమ జాతికి బయట ఉండే వ్యక్తిలోకి తెలియచేసే సమయం వచ్చింది కనుక వాళ్ళను ఒక వార్తాహరుడు అవసరం కనుక చెప్పారు. కానీ నన్నే ఎందుకు ఎంచుకున్నారు? ఆ ద్రవ పదార్థపు గిన్నె ప్రస్తుతం నా దగ్గరకు వచ్చింది. నేను ఒక గ్రుక్క త్రాగాను. అది వెనిగర్, విస్కీల మిశ్రమంలా కొంత పుల్లగా ఉంది.
దానిని మళ్ళీ నా కుడివైపు వ్యక్తికి అందించాను. ఇప్పుడు నీ శరీరానికి ఆలోచనకు విశ్రాంతిని ఇచ్చే సమయం వచ్చింది. సోదరా, నిద్రపో. మనం మళ్ళీ రేపు మాట్లాడుకుందాం కొనసాగించాడు నాయకుడు. నిప్పు రాగా నిప్పు రాగా రగిలి నిప్పు బాగా రగిలి బొగ్గులు తయారయ్యాయి. మంటలు ఎగిసి గుహ ద్వారాల గుండా బయటకు ఎగిశాయి. నాకు నిద్ర రాలేదు. నేను పీస్ మేకర్ కాలం మొదలైనప్పుడు వాళ్ళు కలల సమయం అని దానిని పిలిచేవారు. అప్పుడు భూమి అంటూ కలిసిపోయింది. దివ్య ఏకత కాంతిని సృష్టించింది. మొట్టమొదటి సూర్యకాంతి శాశ్వతమైన చీకటిని సంపూర్ణంగా చీల్చుకుంటూ వచ్చింది. స్వర్గాలలో తిరుగుతున్న అనేక చక్రాలను ఉంచడానికి వాయిడ్ ఉపయోగించారు. వాటిలో మన గ్రహం ఒకటి. అది చదునుగా నిరాకారంగా ఉంది. కొంచెమైనా కప్పిలేదు. ఉపరితలం నగ్నంగా ఉంది. అంతా మౌనమే. గాలి ప్రవాహాలతో కదలటానికి చిన్న పువ్వైనా లేదు. నిశ్శబ్దం శూన్యాన్ని ప్రతిధ్వనించటమే లేదు. దివ్య ఏకత్వం జ్ఞానాన్ని ప్రతి చక్రానికి విస్తరించింది. ఒక్కొక్క దానికి భిన్న వస్తువులను ఇస్తూ ముందుగా చైతన్యం వచ్చింది. దాని నుంచి నీరు, వాతావరణం, నేల ఉద్భవించాయి. జీవితపు తాత్కాలిక రూపాలన్నీ పరిచయం చేయబడ్డాయి. మీరు దేవుడు అని పిలిచే దానిని మా మనుష్యులు విశ్వసించారు. పరివర్తన చెందిన వారికి దానిని నిర్వచించడం కష్టమైపోయింది. వాళ్ళు రూపానికి అతుక్కుని ఉన్నారు కనుక మాకు చెందినంత వరకు ఏకత్వానికి ఆకారము, పరిమాణము, బరువు ఏమీ లేవు. ఏకత్వం అంటే సారం, సృజనాత్మకత, స్వచ్ఛత, ప్రేమ, అనంతమైన అపరిమితమైన శక్తి. ఆదిమవాసులలో చాలా కథలు ఇంద్రధనస్సు సర్పంతో ముడిపడి ఉంటాయి. ఆ సర్పం శక్తి లేదా చైతన్యం అల్లుకునే గీతకు ప్రాతినిధ్యం వహిస్తుంటుంది. అది సంపూర్ణ ప్రశాంతంగా ప్రారంభమై తరంగాలను మార్చుకుని శబ్దవర్ణ రూపాలుగా మారుతుంది. అది ఓటా చెప్పే మెలకువతో ఉన్న చైతన్యమే లేదా చైతన్య రాహిత్యమో కాదని ఒక విధమైన సృష్టికర్త చైతన్యమని నాకు తోచింది. ప్రతిదీ అదే. రాళ్ళు, మొక్కలు, జంతువులు, మానవజాతి మొత్తం అన్నింటిలోనూ అది ఉంటుంది. మనుషులు సృష్టించబడ్డారు. అయితే మానవ శరీరం మన శాశ్వతత్వపు భాగానికి గృహం మాత్రమే. మిగిలిన శాశ్వత జీవులన్నీ విశ్వమంతా అనేక చోట్లలో ఉన్నాయి. దివ్య ఏకత్వం మొదట స్త్రీని సృష్టించిందని, అప్పుడు ప్రపంచం ఉనికిలోకి వచ్చిందని ఆదిమవాసుల విశ్వాసం తెలియచేస్తుంది. దివ్య ఏకత్వం ఒక వ్యక్తి కాదు, అది దైవం, పరమోన్నతం, పూర్తి అనుకూల ప్రేమశక్తి. అది శక్తిని విస్తరిస్తూ ప్రపంచాన్ని సృష్టించింది. మనుష్యులు దేవుని ప్రతిబింబాలుగా తయారు చేయబడ్డారని, అయితే దేవునికి భౌతిక రూపం లేదు కనుక అది భౌతిక ప్రతిబింబం కాదని వాళ్ళు నమ్ముతారు. దివ్య ఏకత్వం వలనే ఆత్మలు తయారు చేయబడతాయని. దాని అర్థం అవి స్వచ్ఛమైన ప్రేమ, శాంతం యొక్క సామర్థ్యం పొంది ఉన్నాయని, సృజనాత్మకతను, ఎన్నో విషయాల పట్ల జాగ్రత్త వహించగల స్థాయిని కలిగి ఉన్నాయనేను. మనకు స్వేచ్ఛ ఇచ్చ ఈ గ్రహము ఇవ్వబడ్డాయి. మన అనుభూతులను తెలుసుకోవటం కోసం ఆత్మలు శరీర రూపంలో ఉన్నప్పుడు అనితరంగా సూక్ష్మ గ్రాహ్యత కలిగి ఉంటాయి అని. కళ సమయం 3 భాగాలుగా ఉంటుందని వాళ్ళు నాకు చెప్పారు. అది కళ రావటానికి ముందు సమయం, కళ తర్వాతి సమయం. అయితే దానికి ఏ లక్షణాలు ఉండవు. ప్రాచీన మానవులు ఉద్వేగాలు, చర్యలలో ప్రయోగం చేస్తూ వాళ్ళు కానీ ఎన్నుకుంటే కోపం అనుభూతి చెందడానికి స్వేచ్ఛ ఇచ్చ ఉందని కనుగొన్నారు. వాళ్ళు కోపం భావించగల విషయాల కోసం చూస్తూ కోపం వచ్చే అవకాశం ఉన్న పరిస్థితులను సృష్టించారు. విచారం, దురాశ, వాంఛ, అసత్యాలు, శక్తి వంటివి అభివృద్ధి చెందించుకోవటానికి సమయం వెచ్చించవలసిన భావాలు, ఉద్వేగాలు కాదు. దీన్ని చిత్రించి చూపించడానికే ప్రాచీన మానవులు అదృశ్యమయ్యారు. వాళ్ళ స్థానంలో రాళ్లగుట్టలు, జలపాతాలు, నిడుపాటి కొంగ వంటివి వచ్చాయి. ఇవి ఇప్పటికీ ప్రపంచంలో ఉనికిలో ఉంటూ వాటి నుండి నేర్చుకోగల వివేకవంతులైన వారెవరైనా ఉంటే వీరికి ప్రతిబింబాలుగా పనిచేస్తున్నాయి.
వాస్తవాన్ని తయారు చేసింది చైతన్యం. ఒక కళలో మూడో భాగం వర్తమానం. ఆ కళ ఇంకా నడుస్తూనే ఉంది. ఇప్పటికీ చైతన్యం ప్రపంచాన్ని సృష్టిస్తూనే ఉంది. అందుకే భూమి మీద ఆధిపత్యం కలిగి ఉండటం అనే ఆలోచనే వాళ్ళ మనస్సులోకి ఎన్నడూ రాదు. భూమి అంటే అన్ని వస్తువులు, అంగీకారాలు, పంచుకోవటాలు మాత్రమే. నిజమైన మానవ మార్గాలు దాచుకోవటం అంటే స్వీయ ఇష్ట ప్రకారం మిగిలిన వాళ్లను బయటకు నెట్టడం. బ్రిటిష్ వారి రాకకు పూర్వం ఆస్ట్రేలియాలో భూమి లేని వారే లేరు. భూమి మీద ఉన్న నేల అంతా కలిసి ఉన్నప్పుడు మొట్టమొదటి భూమానవులు ఆస్ట్రేలియాలో ప్రత్యక్షమయ్యారు అని ఆదిమవాసులు నమ్ముతారు. శాస్త్రవేత్తలు 180 మిలియన్ సంవత్సరాల క్రితం పాంజియా అనే ఒక భూప్రదేశం ఉండేదని, తర్వాత అది రెండుగా విడిపోయిందని అంటారు. ఉత్తర ఖండాలన్నింటినీ కలిపి లారాసిస్గా పిలువబడితే ఆస్ట్రేలియా, అంటార్కిటికా, ఇండియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికాలను కలిపి గోండ్వానాగా వ్యవహరించేవారు. ఇండియా, ఆఫ్రికా 65 మిలియన్ సంవత్సరాల క్రితం కొట్టుకుపోయి అంటార్కిటికాను క్రింద వదిలి ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికాలు మధ్యకు వచ్చాయి. మానవజాతి చరిత్ర ప్రారంభంలోనే మనుషులు అన్వేషిస్తూ సుదూర తీరాలకు నడిచి వెళ్ళేవారని ఈ తెగల అభిప్రాయం. అలా నడుస్తూ వాళ్ళు కొత్త పరిస్థితులతో చుట్టుముట్టబడి మూల సూత్రాల మీద ఆధారపడటానికి బదులు జీవించటం కోసం తీవ్రమైన ఉద్వేగాలను, చర్యలను పెంపొందించుకున్నారు. వాళ్ళు దూరంగా వెళ్లే కొద్దీ వాళ్ళ నమ్మకాల వ్యవస్థ మరింతగా మార్పు చెందింది. వాళ్ళ విలువలు ఇంకాస్త రూపాంతరం చెందాయి. చివరకు వాళ్ళ బాహ్య చర్మం కూడా ఉత్తర భాగం వైపు ఉండే చల్లటి వాతావరణానికి లేత రంగు సంతరించుకుంది, నలుపు విరిగి. అందుకే వాళ్ళు చర్మపు రంగు పట్ల వివక్షతతో ఉండరు. మనమందరము ఒకే రంగులో ప్రారంభమయ్యామని, మళ్ళీ వెనుకకు ఒకే రంగు వైపు మల్లుతామని నమ్ముతూ ఉంటారు. వాళ్ళు పరివర్తన చెందిన వారిని ప్రత్యేక లక్షణాలు కలవారిగా అభివర్ణిస్తారు. మొదటిది, పరివర్తన చెందిన వారిని ఎప్పుడూ ఆరు బయట పరిసరాల్లో జీవించారు. పరివర్తన చెందిన వారు ఎప్పుడు ఆరు బయట పరిసరాలలో జీవించారు. వానలో నగ్నంగా తడిసే అనుభూతి ఎలా ఉంటుందో తెలుసుకోకుండానే చాలామంది మరణిస్తారు. వాళ్ళు తమ సమయాన్ని కృత్రిమ ఉష్ణం, శీతలం నిర్మించుకోవడంలో గడుపుతూ సహజమైన ఉష్ణోగ్రతలు వడదెబ్బతో బాధపడతారు. రెండోది, పరివర్తన చెందిన వారిని వాస్తవ వ్యక్తులకు ఉన్నంత మెరుగైన జీర్ణ వ్యవస్థ ఉండదు. వాళ్ళు ఆహారాన్ని పులియబెట్టడం, విరగ్గొట్టడం, క్రమబద్ధీకరణ చేసి భద్రపరుస్తారు. వీళ్ళు సహజ పదార్థాల కంటే ఎక్కువ కృత్రిమ లేదా అసహజ పదార్థాలను తింటారు. వాళ్ళు ప్రధాన ఆహారానికి, గాలిలో ఉండే పుప్పొడికి, కణాల వ్యతిరేక స్పందన అభివృద్ధి చెందే స్థితికి చేరారు. ఒక్కోసారి పరివర్తన చెందిన వారి యొక్క పిల్లలకు తమ తల్లిపాలు కూడా సరిపడవు. పరివర్తన చెందిన వారి యొక్క సమయాన్ని తమ అవధులలో కొలుస్తారు కనుక వాళ్లకు పరిమిత అవగాహన ఉంటుంది. వాళ్ళు ఈ రోజును తప్ప ఇంకే కాలాన్ని గుర్తించటంలో విఫలులు కనుక రేపటి గురించి ఆలోచించకుండా దేనినైనా నాశనం చేస్తారు. అయితే ఇప్పుడున్న మనుషులకు మొట్టమొదటి వాళ్లకు తేడా పరివర్తన చెందిన వారి యొక్క భయం అనే మూలం ఉంది. వాస్తవ ప్రజలకు భయం లేదు. మ్యూటంట్స్ వాళ్ళ పిల్లలను భయపెడతారు. వాళ్లకు న్యాయం అమలు చేయబడటము, చెరసాలలో అవసరం. చివరకు ప్రభుత్వ భద్రత కూడా ఇతర దేశాలను మారణాయుధాలతో బెదిరించటం మీద ఆధారపడి ఉంటుంది. తెగల ఆలోచన ప్రకారం భయం అనేది జంతు సామ్రాజ్యపు లక్షణం. అక్కడ జీవించటం కోసం ఆ ఉద్వేగం ముఖ్య పాత్ర పోషిస్తుంది. కానీ మనుషులు దివ్య ఏకత్వం గురించి తెలుసుకుని విశ్వం అకస్మాత్తుగా సంభవించిన సంఘటన కాదని, తెరుచుకుంటున్న ప్రణాళిక అని అర్థం చేసుకుంటే వాళ్ళు భయపడరు. నాకు విశ్వాసం అన్నా ఉంటుంది, భయం అన్నా ఉంటుంది. రెండూ ఉండవు. వస్తువు భయాన్ని పుట్టిస్తాయని వాళ్ళు అనుకుంటారు. మీరు ఎంతో ఎక్కువగా భయపడవలసి వస్తుంది. క్రమంగా మీరు వస్తువుల కోసమే జీవితాన్ని జీవిస్తారు. క్రైస్తవ మిషనరీలు తమ పిల్లలకు భోజనానికి ముందు
చేతులు జోడించి 2 నిమిషాల పాటు కరుణ ఇవ్వమని ప్రార్థించమని చెప్పమన్నప్పుడు ఆ విషయం వాళ్ళకి ఎంత పరిహాసంగా కనిపించిందో. తెగల ప్రజలు నాకు చెప్పారు. వాళ్ళు కృతజ్ఞతాభావంతోనే నిద్రలేస్తారు, స్వీకరిస్తారు. వాళ్ళు ఒక రోజంతా ఏమీ లేకుండా గడపటాన్ని కూడా మామూలుగానే స్వీకరిస్తారు. అటువంటిది మిషనరీలు వీళ్ళ పిల్లలకు కృతజ్ఞతాభావాన్ని నేర్పించాలనుకుంటే అందరి మనుష్యులలోనూ ఒకే భావం ఉదయిస్తుంది. ఆదిమవాసులు ఈ సమాజం వైపు గంభీరంగా దృష్టి సారించాలి అని. బహుశా వీళ్ళకి సహాయం అవసరం. అంతేకాదు వాళ్లకు అర్థం కాని ఇంకో విషయం, ఈ మిషనరీలు భూమాతకు తాము ఇవ్వవలసింది ఇవ్వరు. ఎందుకు? తాము భూమి నుంచి ఎంత ఎక్కువ తీసుకుంటే తాము భూమి నుంచి ఎంత తక్కువ తీసుకుంటే తిరిగి అంత తక్కువ ఇవ్వవచ్చు అన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. రుణం తీర్చడంలో కానీ, నీ రక్తం ఓడ్చి నేలలో ఇంకించి భూమికి నీ కృతజ్ఞత వ్యక్తీకరించడంలో ఏ అనాగరికాన్ని, క్రూరత్వాన్ని చూడరు. అంతేకాక ఒక వ్యక్తి ఆహారం తీసుకోవటం ఆపి ప్రాపంచిక జీవితానికి ముగింపు పలకాలనుకోవటాన్ని కూడా వీళ్ళు ఆహ్వానిస్తారు. రోగం వల్ల కానీ, ప్రమాదం వల్ల కానీ మరణం సంభవించటాన్ని వీళ్ళు సహజంగా భావించరు. అసలు శాశ్వతమైన దేనిని మీరు నిజంగా చంపలేరు. మీరు దానిని సృష్టించలేరు, దానిని చంపలేరు. వాళ్ళు స్వేచ్ఛ ఇచ్చను నమ్ముతారు. ఆత్మ రావాలని స్వేచ్ఛగా నిర్ణయించుకున్నప్పుడు అది తన ఇంటికి తిరిగి వెళ్ళటానికి నియమాలెందుకు, ఎలా ఉంటాయి? అది ఈ ప్రత్యక్ష వాస్తవంలోని వ్యక్తిత్వపు నిర్ణయం కాదు. అది సర్వము తెలిసిన ఆత్మ చేసిన శాశ్వత స్థాయి నిర్ణయం. తమ స్వేచ్ఛ ఇచ్చను ఎంపికను ఉపయోగించుకోవటంలో అనేది మానవ ఉనికి యొక్క సహజమైన రీతి అని వాళ్ళు నమ్ముతారు. 120, 130 ఏళ్ల వయసులో ఒక వ్యక్తి శాశ్వతత్వంలోకి తిరిగి వెళ్ళటం గురించి ఉత్సాహపడి ఏకత్వాన్ని, అది తన ఔన్నత్యానికి ఉపయోగపడేదేనా అని అడిగినప్పుడు వాళ్ళు తమ జీవితాన్ని ఉత్సవం జరిపి విందు చేసుకుంటారు. ఈ వాస్తవ ప్రజల జాతిలో నూతన శిశువుతో మొట్టమొదట మాట్లాడే మాట శతాబ్దాల తరబడి ఒకటే. ప్రతి వ్యక్తి ఖచ్చితంగా అవే మనుష్య పదాలను వింటాడు. మేం నిన్ను ప్రేమిస్తాం, నీ ప్రయాణంలో ప్రోత్సహిస్తామని. ఆ చివరి ఉత్సవంలో ప్రతి ఒక్కరూ అతనిని హత్తుకుని అదే మాటలను తిరిగి చెబుతారు. నువ్వు వచ్చేటప్పుడు ఏమి విన్నావో వెళ్ళేటప్పుడు కూడా అదే వింటావు. అప్పుడు ఆ విడిపోబోయే వ్యక్తి ఇసుకలో కూర్చుని శరీర వ్యవస్థను ఆపేస్తాడు. 2 నిమిషాలలోపే వెళ్ళిపోతాడు. ఏ విషాదము, విచారము లేవు. నేను ఆ జ్ఞానం పట్ల బాధ్యత వహించటానికి సంసిద్ధత చూపినప్పుడు వాళ్ళు మానవ తలం నుంచి వెనుకకు అదృశ్య తలంలోకి మార్పు చెందే పద్ధతిని నాకు బోధించడానికి అంగీకరించారు. పరివర్తన చెందడం అనే పదం హృదయం, నాయకత్వము ఉన్న స్థితికి చెందింది. అంతేకాని ఒక రంగు కాదు, ఒక వ్యక్తి కాదు. అది ఒక ధోరణి. అది పురాతన జ్ఞాపకాలు, విశ్వసత్యాలు కోల్పోయిన లేదా వాటికి మార్గం మూసివేసిన వ్యక్తి. చివరగా మా చర్చ ముగించవలసి వచ్చింది. చాలా ఆలస్యమైంది. అందరము అలసిపోయాం. ఈ గుహ నిన్న ఖాళీగా ఉంది, ఇప్పుడు జీవంతో నిండి ఉంది. నిన్న నా మెదడులో సంవత్సరాల తరబడి చదువు ఉంది. ఇప్పుడు అది ఇంకో భిన్నమైన, మరింత ముఖ్యమైన జ్ఞానాన్ని పీల్చుకునే స్పాంజిలా ఉంది. సమన్వయపరచాలంటే వాళ్ళ జీవిత విధానం నాకు పరాయిది, చాలా లోతైనది. ఆ ఆలోచన విధానం ప్రశాంతమైన చైతన్య విస్మృతులు పడినందుకు నేను కృతజ్ఞతలు అర్పిస్తున్నాను.